సరే అంశం పక్కన పెడితే కేశినేని నాని గారికి మీకేంటి సార్? మీరిద్దరు ఎప్పుడు ట్విట్టర్ వరకు నడిచేది మీ ఇద్దరికి? ఒక్కసారేలేండి, ఎక్కువ సార్లు కాదు పాపం. ఒక్కసారే. అసలు తెలుగుదేశం ప్రభుత్వం జెండా ఎత్తేయడానికి ప్రధానమైన కారణం ఏబి వెంకటేశ్వరరావు గారు అని చెప్పి ట్వీట్ చేశారు. అవును 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 చేశారు. మీరు ఇచ్చిన ఇంటెలిజెన్స్ మీరు ఇచ్చారట కదా, 175కి 175 ఏంటి 210 కూడా వచ్చేస్తాయని చెప్పారు. మరి అంత ఆయనేం అంత ఘోరంగా ఏమి రాయలేదులే, కానీ ఆయన అన్నది ఏంటంటే అదేంటండి మమ్మల్ని ఆయన్ని పిలిచి సన్మానం చేస్తారనుకుంటే మీరేంటి సస్పెండ్ చేశారు అని కొంచెం వెటకారంగా ఇచ్చారు. దానికి నేను ఇమీడియట్గా ప్రతిస్పందించాను, అది వేరే విషయం. ఆయనకి నాకు పెద్ద పెద్ద ఇష్యూస్ ఏమి లేవులేండి. ఆయన కొంచెం పొగరబోతు మనిషి, నేను పొగరబోతు మనిషిని. సో మా ఇద్దరికి పడినప్పుడు కొంచెం నిపురవలు లేస్తాయి. కాన్ఫ్లిక్ట్, పర్సనాలిటీ కాన్ఫ్లిక్ట్ అంతే, అంతకుమించి ఇంకేమీ అంతకుమించి లేదు. నిజంగానే మీరు ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్కి సంబంధించి ఎప్పటికప్పుడు నివేదికలు ఇచ్చేవాళ్ళ? అంటే యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ డ్యూటీస్ మీరు ఇస్తారు, అది వేరే. బట్ ఏంటంటే అచ్చంగా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశారా ఏబి వెంకటేశ్వర గారు యూనిఫామ్ వేసుకుని? అదే అచ్చంగా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన వాడిని అయితే లీడర్ ఆఫ్ అపోజిషన్ పోయి ఎందుకు కలుస్తానండి? దేశంలో ఎక్కడా లేని సంప్రదాయాన్ని నెలకొల్పడానికి ఎందుకు ప్రయత్నం చేస్తా? మా స్టాఫ్ అందరినీ పనిగట్టుకుని మరీ పోరాడి మరీ అడిగేవాడిని, అరే అందరినీ కలవండిరా, అన్ని పార్టీల వాళ్ళని కలవండి, అందరితోనూ మాట్లాడండి, ఏం జరుగుతుందో వాళ్ళ మైండ్లో ఏముందో వాళ్ళ అభిప్రాయాలు ఏంటో తెలుసుకుని పంపండిరా అని చెప్పేవాడిని. సో లుక్, ఎప్పుడు కూడా నేను ఈ రాష్ట్రంలో పుట్టినవాడిని, పల్లెటూళ్ళలో పుట్టొచ్చిన వాడిని, నాకు సెంటిమెంటల్గా అటాచ్మెంట్ ఎక్కువ. విభజన అసలు జరగకూడదు అని కోరుకున్న వాళ్ళలో నేను ఒకడిని. సరే అయిపోయింది అయిపోయిన తర్వాత ఈ రాష్ట్రం గట్టిగా కాళ్ళు ఊనుకోవడానికి, వేళ్ళు ఊనుకోవడానికి